ఏం చేస్తున్నావు మామ? గైస్ మా మామని చూస్తురా. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే. ఎందుకు గుర్తున్నా మరి ఆగు. అరే ఇదేంది? రై రై రప్పర్ రై 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 రప్పర్ రై అని ఊరేగిస్తానే. ఏం పిచ్చాడు మామ? మామ ఇంట్లో పిల్లలు ఉన్నారు మామ. అయితే సాక్షి ఇంటో అయినా కెమెరా ఎందుకు ఆపుతారు? ఆపమా అని చెప్పిన. ఆపమా. అరే అరే బండి ఆపమా. ఈ వీడియోలు వెళ్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. ఏం మంచిగా ఉండదు అస్సలు బాగోదు. నేను పెట్టేసాను చూసుకొని తర్వాత మామ ఏందమ్మా ఏం చేస్తున్నావు చూడు. ఏం అసలు ఏంది ఇదంతా? వీడియో పెట్టొద్దు అంటున్నా, పెడతా అంటున్నావు కదా. పెడతా నేను. పెట్టుకో, ఏం చేస్తావు చేసుకోపో, నేనేముందో నేను చూపిస్తాను. అంతా మామ నువ్వు అంత రూపా చూపిస్తాను. వీడియో బయటికి వస్తే మాత్రం అస్సలు బాగోదు చెప్తున్నా. సో గైస్ అయితే మామ దొరికిపోయిన అనమాట. డేంజర్. అసలు ఏం చేస్తున్నామో మామ అసలు ఆమె ఊరు నాకు అర్థమైతలేదు. ఆమె కొంచెం మంచిగా ఉంది. రాను మా సోది పెడతా ఏంది కదా. ఫస్ట్ వాళ్ళు క్లారిటీగా చెప్పు. క్లారిటీ కాదు. సో గైస్ మా మామ అయితే దొరికిపోయిన అనమాట. ఈరోజు ఫుల్ క్రేజీ వీడియో. మీరు చూడండి ఖుషి అయిపోతారు. ఎవరైనా మామ దొరికితే ఇంత ఇన్ని రోజుల నుంచి నేను ఏడవైనా నా వెనకాల తిరిగి అక్కడ దూరాడు ఇక్కడ దూరాడు నన్ను తిట్టిండు. మా మామకు ఉందనుకో నా చేతిలో. ఇది మా మామకి ఇవ్వకపోతే చూసుకోవాలి. అసలు చెప్తున్నాను కదా. వీడియో మొత్తం ఇట్టది ఎందుకంటే మా అమ్మ రోజు పెట్టేస్తా ఏమన్నా కానీ. ఇన్ని రోజులు మేము దొరికినా ఇప్పుడు మామ దొరికిండు. ఎందుకని ఇట్లా దొరికిపోతారు అందరు? మనకి నాకు అర్థమే కాదు. పోయి మనకి మన సబ్స్క్రైబర్ పంపించిన అనమాట ఫోటో. పోయి మనకే పంపించాలా? మామ అడ్డంగా దొరికిపోయిన గైస్. అది కూడా ఏంది స్పెట్స్ పెట్టుకో మంచిగా నీట్ గా రెడీ అయ్యి షర్ట్ పూల పూల షర్ట్ వేసి రెడీ అయ్యిండు. మా అత్తకేమో ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా అత్త తెలిసే బాధపడుతుంది. ఇల్లంతా రచ్చ రచ్చ చేసేస్తారు. మామ ఎందుకు ఇట్లా చేసినట్టు? ఇన్ని రోజులు మేము దొరికినా ఇప్పుడు అది ఎట్లా దొరికినా నాకు అర్థం. మామకైతే చుక్కలే ఇంట్లోకి కొట్టేసి రాక ఆడనే కొట్లాడతా ఫుల్ కొట్లాడతా పెద్ద నేను మీద చెల్లె మేము కంటెంట్ గురించి మాట్లాడడానికే పోయినాం ఆ రోజు. ఆ రోజు ఏమేమో అని నన్ను చేసింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను? రివెంజ్ కాదు, వీడియో పెట్టేసాను డైరెక్ట్. ఇప్పుడు వీడియో యూట్యూబ్ కే మరి చూపినికి అనుకున్నా. అత్త చూపినికి కాదు, అత్త చూపిస్తా యూట్యూబ్ లో కూడా పెట్టేస్తా వీడియో. అవసరమా అనిల్? ఇవన్నీ ఇంటి విషయాలు బయట పెట్టుకోవద్దు. అవసరమా కాదు, నువ్వు చూడు కానీ ఆ ఫోటో చూడడానికి కానీ ఫుల్ నవ్వు కూడా. ఆ ఫోటో చూడడానికి ఫుల్ నవ్వు కూడా. కామెడీ ఉంది. నాకైతే నవ్వు ఫస్ట్ నేను మామనా కాదా అనుకున్నా కానీ చూసా మామయ్య అమ్మాయి ఏమో సూపర్ ఉంది. అసలు ఏందో ఏమో మామయ్య ఎట్లా దొరికిందంట అమ్మాయి. నవ్వి కలర్ ఇల్లు వస్తున్నాయి నాకు అప్పటి నుంచి. అంత ఏం చెప్పలేదు అన్నాడు. చూపిస్తా చూడండి. మంచి కెమెరా ఇక్కడనే చూపిస్తుంది. లోపల ల్యాండ్స్కేప్ వచ్చిందా? ఆ ల్యాండ్స్కేప్ అయితే ఇది రైట్ కి చూపిస్తుంది కొంచెం. అంటే జాగింగ్ అని చెప్పి మా మామ ఇలా జాగింగ్ చేయడానికి వస్తుంది. దొరికిపోయినా అనుకో మామ అయిపోయింది. మామ పని రోజు అయితే కాదు ఇక. అరే నిజంగా నాకు ఇంకా అయితే తెలుసా? ఇంట్లో అందరికి జాగింగ్ అని చెప్పి వస్తుండు డైలీ. నీకు అర్థం అయితే లేదు. అయితే ల్యాండ్స్కేప్ వచ్చిండా మరి? ఇప్పుడు లోపలికి ఎదురుపడతాను అమ్మాయి అని అందరు చూసి ఏమనుకుంటారా? నేను ఎవరైనా చూస్తే ఫోటో ఈ మెట్ల మీద కూర్చున్నట్టుంది. కెమెరా మాత్రం అసలు వాలే అగో అరే ఆలేనా? అరే కెమెరా మాత్రం అసలు చెప్తున్నా. సో గైస్ మా మామని చూస్తురా. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే. మా మామ జాగింగ్ అని చెప్పి ఏం చేస్తాను చూడండి గైస్. అరే అమ్మాయి ఎవరు అసలు? నాకు అదే డౌట్ వస్తుంది. అరే ఇంత మంచిగా మాట్లాడుతుంది ఎవడే? ఇంత పొద్దున్న ఎందుకు కలవడం అసలు ఏం అవసరం? అయ్యా ఫోటో సబ్స్క్రైబర్స్ పెట్టుకుని మంచిగా బ్లాక్ కలర్ సబ్స్క్రైబర్స్ ఫోటో పంపించింది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఎంత గలీజ్ ఉంటుంది అసలు.
గలీజ్ కాదు, నేను పెట్టేస్తా వీడియో ఇట్లానే, ఏం కాదు. సో గైస్ చూస్తారు కదా మా మామని, నేను ఇట్లా అంటారు అని నన్ను అసలు అనుకోలేదు. మేము ఇంత మాట్లాడుతున్నా కానీ ఆడ అసలు అదే లేదు. ఇప్పుడు నాకు ఈ వీడియో తీయబుద్ధి కూడా అయితే లేదు. ఎందుకు ఆ జూడు ఎట్టున్నాడు. ఇంకో అత్తకి తెలిసి ఇద్దరు పిల్లలు చిన్న ఉన్నారు. మా మామేమో ఈ లెక్కలు జాగింగ్ అని చెప్పి పోదామా? నేను ఫస్ట్ పోతాను. ఇప్పుడు వద్దు, నేను పోతాను, నువ్వు పోతే మళ్ళీ వెళ్ళిపోతావు. ఫస్ట్ నేను నడుచుకుంటా అటు పోతా. పెద్దలు అయితే ఫస్ట్ నేను నడుచుకుంటా అటు పోతా, చూద్దాం అసలు చూస్తారా కూడా నాన్న. వద్దు నేను పోతా. వెళ్ళిపోదామా? వెళ్ళిపోయాం. కెమెరా ఆఫ్ చేయకు. మంచిగా ఆల పనులు ఉన్నారు, వాళ్ళకి సంబంధం లేదు, ఆల పనులు బిజీ ఉన్నారు. మెల్లగా నాకు భయం అవుతుంది అసలు. ఏం చేస్తున్నావు మామ? நாங்க பைக் அடித்து ரைட் அடிப்போம், ரைடுல ரைட் கையில வானத்தை பிடிப்போம். వీడియో ఎందుకు పెట్టాం? బాబాయ్ ఏం లెక్కలు బాబాయ్? అరే కెమెరా మామ, నువ్వు ఏం ఫ్రెండ్ మామ? అడిగినా నేను ఫ్రెండ్ అడిగినా, నేను కెమెరా నేను ఫ్రెండ్ అడిగినా. ఇప్పుడు ఫ్రెండ్ అని పట్టుకోపో వస్తలేదు ఇట్లా. ఆగు అని చెప్పిన మామ. ఆగు. అరే ఆగు మామ, అరే ఆగు మామ, ఎందుకంటే నన్ను నొక్కున్నావు. బాబాయ్ నన్ను ఎందుకు? అరే ఆగు మామ అంటే నేను ఎందుకు నొక్కుతున్నా మామ? అరే ఆగు. అరే ఇదేంది? వాటరు బాటిల్ జానెడున్న మ్యాటరు బోలెడుంది. బాబాయ్ నేను చెప్తున్నా కెమెరా పెట్టేసా. నేను కెమెరా కాడకు ఏంది మాకు స్పెట్స్ పెట్టుకొని మాట్లాడడానికి వచ్చిన ఫ్రెండ్ ఆమె. జాగింగ్ అని చెప్పి వచ్చిన. ఏం చేస్తున్నావు? అరే ఫ్రెండ్ జాకెట్ షూస్ చేసుకొని రామా. ఎందుకు వచ్చినావు? ఇంట్లో ఏం చెప్పి వచ్చినావు? స్పెక్స్ పెట్టుకొని ఏ బాగా అసలు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఎవరు అసలు? నువ్వేవరు? అసలు నువ్వరమ్మా దగ్గర పోకుండా ఇట్రాను. ఏంది బాబాయ్ నాకు పోవద్దా? నువ్వేం మామ ఏమైనా నొక్కుతున్నావు? పట్టిందా? ఏం పిచ్చి పట్టింది మామ? ఎందుకు చేస్తారు ఇదంతా? నువ్వు ఏం చేస్తున్నావు? నీకు అర్థమైందా? తమాషా ఎందుకు చేస్తారు? మామ ఇంట్లో పిల్లలు ఉన్నారు మామ. అయితే చూసాలు ఏమనుకుంటారు అసలు? ఫ్రెండ్ అంటే నువ్వు గుర్తుపట్టి నాకు ఫోటోలు పంపించింది మామ. ఓవరాల్ పంపించింది, సబ్స్క్రైబర్స్ పంపించారు. అసలు నువ్వేంది బాబాయ్ ఇట్లా చేయడం ఏంటి? ఎందుకు ఆపుతారు? ఆపక అట్లే పెట్టరా వీడియో. నేను చెప్తాను ఇక్కడ ఫ్రెండ్ అయితే బాగా చూసుంటారా బాబాయ్? ఇంట్లో వినిపించుకోవాలా? అయ్యా ఏం మాట్లాడుతున్నావు? మామూలుగా కలిస్తే మాట్లాడుకుంటూ కూర్చున్నాం. అసలు ఆమె దగ్గర ఎందుకు పోతున్నారు? మీరందరూ ఎవరు? ఎందుకు ఆపుతాం? ఆపం వీడియో. వీడియో ఆపారు. ఎందుకు ఆపుతారు వీడియో? అయితే ఏంది బాబాయ్ చేస్తారు మీరు? నాకు అర్థమైతే ఆపము. వీడియో అసలు ఆపేది లేదు. వీడియో అసలు ఆపక. జూమ్ చేయి. అరే మామ నువ్వు ఏం చేస్తున్నావు మామ? నీకు అర్థమవుతుందా? అసలు ఎవరమ్మా నువ్వు? సాక్షి ఎవరమ్మా నిన్నకి? అరే సాక్షి ఇంటో అయినా సెన్స్ ఉందా ఇంతైనా నీకు? ఎందుకు ఆపుతారు? ఎందుకు ఆపుతారు? అర్థమవుతుందా లేదా మీకు? కెమెరా చూపించి ముందు ఉండాలి ఎవరని చెప్పేసి. అర్థమైందా? ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? నువ్వేం చేస్తున్నావు మామ? ఈడ మామూలుగా మాట్లాడుతున్నారు. నీకు తెలుసా వాళ్ళ వైఫ్ ఉందని? వైఫ్ ఉందని తెలుసా నీకు? ఆపము. ఎందుకు ఆపము? మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నావు మామ నువ్వు? అసలు అందరు పబ్లిక్ ప్లేస్ లో అసలు ఏం చేస్తున్నావు మామ నువ్వు? ఇజ్జత్ పోతుంది. చూసో ఎవరైనా తెలుసో చూసి ఎట్లుంటది బాబాయ్? చూసి ఎట్లుంటది? మాట్లాడుతున్నాం. మాట్లాడాల్సిన అవసరం మాట్లాడొద్దు ఏమి. కాదు మామ, ఫ్రెండ్ అను మళ్ళీ నేను ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు? అరే అదే ఎడిపోతున్నాం మళ్ళా. గలీజ్గా చెప్తున్నా. ఏం గలీజ్? నువ్వు చేస్తున్నావు మామ గలీజ్గా. ఫస్ట్ ఇట్రా, నువ్వు వచ్చి మాట్లాడు. మీరు మాట్లాడుతున్నామంటే అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నారు? అదే ఏం మాట్లాడుతున్నారు? కెమెరా ఎందుకు ఆపుతారు మామ? కెమెరా ఎందుకు ఆపుతారు? పిచ్చిగా నువ్వు మంచి పని చేస్తున్నావు మన. మేము కలిస్తే తప్పని చేసిన చూసడం తప్పే. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించాలా? మామూలుగా తప్పు చేసినా మామూలుగా పాటలే మాట్లాడారు బాబాయ్. సరే మామ నువ్వేం మాట్లాడుకో, ఆమెతో మాట్లాడతాం. ఇట్రా ఏంది? అరే ఆమె దగ్గర ఓకూరే అంటున్నా మిమ్మల్ని. అసలు దీపు ఎవరు వీళ్ళంతా? అసలు నాకు అర్థమైతలేదు. ఇవన్నీ చేసే పనులు కాదు. నీ పేరు దీపకా దీపువా? ఆమె అట్లనే దీపం అని పిలుస్తారు. అరే ఫ్రెండ్ ఆమె అంటే ఏంది? అత్తని పిలిపి పిన్నిని పిలిపి తేడా కొడుతుంది. నేనైతే వీడియో అత్త చూపిస్తా, పిక్చర్ ఇంట్లో అందరు చూపిస్తా. నేను కెమెరా ఇంట్లో అందరు అందరు చూస్తున్నారు ఎట్లుంటది. చూసాలో ఇజ్జత్ పోతుంది బాబాయ్. సబ్స్క్రైబర్స్ ఎట్లుంటది? అందరు చూసిన నువ్వు వీడియో నువ్వు కెమెరా కెమెరా చూసుకో ఎరికైతే అడిగి
ఫస్ట్ ఇట్లా నువ్వు చూడండి గైస్ మామనైతే నన్ను ఇట్లా చేస్తాను అసలు వద్దు అన్నాడు. నువ్వు అసలు అరే ఎవరు నువ్వు? ఎట్లా చేస్తారు అంతా నువ్వు ఎట్లా చేస్తున్నావు మామ? ఎందుకు అట్లా చేస్తున్నారు? చేతులు పట్టుకుంటున్నావు నేను ఆమె ఎందుకు నీకేమైంది గుంజుతున్నాడు? అరే ఇగో చెప్తా చెప్తా ఇగో మనకన్నా వాళ్ళు ఎక్కువ అయిపోయి రోడ్లే చెయ్యి నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? ఫ్రెండ్ రా నాయన చాలా మంది అయ్యా కలుస్తారు మాట్లాడతారు. అవన్నీ పెట్టుకోదు బాబాయ్ లైట్ తీసుకో ఏం కాదు నేనైతే వీడియో చూసినా కథం అయిపోయింది అంతే వదిలేసి ఏడుకోతా నేను కూడా చూస్తా పోనీ అగో పోతానే ఉంది. అగో ఆమె కూడా చూడు ఎట్లా పోతుందో. నేను ఈరోజు ఎట్లా ఏడు రాకపోతే అర్ధాక వీడియో ఇస్తూనే ఉంటాను నేను నాడు నువ్వు ఏడుకన్నావో అర్ధాక వీడియో వస్తూనే ఉంటుంది దా నేను కూడా తీసుకుంటా బాబాయ్ ఏడికి పోతున్నావు బాబాయ్ అసలు నువ్వు ఏం చేస్తున్నావు బాబాయ్ అర్థమవుతుందా నీకు ఏం చేస్తున్నావు ఏం చేస్తారు అంతా too అది much నువ్వు గలీజ్గా. ఏందమ్మా అసలు ఎక్కి బండికి కూడా కూర్చున్నావు నేను ఇట్లా పెడతాను బండి ఇంకా బండి అరే నువ్వు బండి తినా బండి కూర్చో తప్పు ఇట్లా చేయడం చాలా అసలు మనకన్నా ఎక్కువ వాల్యూ ఆమెకే ఇస్తున్నాని నీకు అర్థమైతలేదు ఆమె నాకు ఏదో తేడా కొడుతుంది నాకు అర్థమైతలేదు అదే మరి ఇట్లానా ఇంకేమో- అసలు మాట్లాడుతూనే మాట్లాడతలేదు మాట్లాడు దీపు అంటుంది విన్నావా నువ్వు దీపు అంట దీపు ఎక్కడ వచ్చింది దీపు చెప్తున్నా నీ ఇష్టం మామ వీడియో పెట్టేస్తా చూడండి అరే ఏంది నీకు అర్థమై కోపం వస్తుంది నాకు బండి ఆపుతావా ఒకటే మన మామ ఇగో బాబాయ్ ఆపుతావా బావ? ఎందుకు ఇలా చేస్తున్నావు బాబాయ్ ఆపుతావా బావా? ఆపుతావా టూ బావా? మచ్ కాదు నువ్వు పని అట్లా చేసావు టూ మచ్ చేస్తున్నావు అంటున్నావు మళ్ళా నేను ఇగో అత్త చూపిస్తాం వాళ్ళ వీడియో మంచిగా చెప్తున్నా ఆపేసాయి బండి ఆపుతావా బావా ఒకటే మాట ఎందుకు ఇలా too much చేస్తున్నారు ఎమ్మడి? అందుకనే మనం పట్టుకొచ్చిన వీడియో తీసుకొచ్చిన ఆపుతావా బావా బాబాయ్ అగో మళ్ళీ వీడియో తీసుకున్నా మామ ఆపో మంచి చెప్తున్నా ఆపమా అని చెప్పిన అరే ఆపమా అరే అరే బండి ఆపమా ఇట్లా పోతుంది నన్ను బండి ఏంది అని అట్లా పోతుండు A few moments later. కామసారి మామ అయితే మిస్ అయిపోయాడు నన్ను ఏమో ఉడిపించింది రోడ్ మీద ఈరోజు నేను మామకి మా ఇంట్లో చూపిపోతే అడుగు ఫోటోస్ అన్ని ఆ వీడియో కూడా అట్లనే పెట్టేస్తా ఇట్లా పెట్టరా వీడియో వస్తారా అది ఒకటే మాట ఇప్పుడు ఏదో ఒకటి ఫిక్స్ మనం చేస్తాను భయపెడుతున్నావు నువ్వు భయపెట్టడం కాదు నువ్వు చూడు ఎందుకు అవన్నీ ఇప్పుడు అవసరమా ఇంటికి వచ్చాక మాట్లాడతావు కదా ఎట్లనైనా ఇప్పుడు దమ్మని చెప్తే ఇప్పుడు మాట్లాడతా నేను వీడియోలో ఏదో అయ్యా ఎందుకు అవసరమా నీకు పిక్చర్కి ఏం అది తర్వాత అర్థం మాట్లాడు నువ్వే ఇజ్జత్ తీస్తున్నావు ఇంట్లో ఇజ్జత్ ఏమి ఇజ్జత్ ఇంట్లో ఉన్నది? వెళ్ళిపోయింది కదా నిన్ను నీకు అవన్నీ కాదు రాకుండా. హలో ఏమైందని ఎందుకు అట్లా టూ మచ్ చేస్తారు నేను టూ మచ్ కాదు మామ నేను వీడియో పెట్టేస్తా అమ్మ ఇక వస్తున్నావా లేదు ఒకటే మాట పిన్ని చూపిస్తాను నువ్వు వీడియో నీ ఇష్టం వస్తుంది జల్దీ రా అనిల్ పెట్టక నేను చెప్తే అర్థం చేసుకో అందరు గలీజ్గా ఇంట్లో తెలిసే గలీజ్గా ఉంటది అది నీకు ఉండాలమ్మా గలీజ్ ఉండాలని చెప్పి నీకు ఉండాలా నువ్వే నువ్వు ఇక్కడ ఫ్రెండ్ బాబాయ్ రాగదా బాబాయ్ మాట్లాడుతా అంటుంది కదా మాట్లాడేసి వెళ్ళిపో అరే ఆగు ఆయన రాదంటుండు చెప్తుంది కదా డైరెక్ట్ రాదని చెప్పి రాకపోతే వీడియో పెట్టేసాం ఒకటే మాట అంతే అర్థమవుతుందా అనిల్ నువ్వు ఏం చేస్తున్నావు అసలు మామ నీకు అర్థమవుతుంది నువ్వేం చేస్తున్నావు అరే నా ఫ్రెండ్ అని చెప్తుంటే మళ్ళా నువ్వు నాకు సరే, friend కదా. వీడియో పెడతా అని సరే ఫ్రెండ్ కదా నేను వీడియో పెట్టేస్తా కథం అయిపోయింది అనిల్ వీడియో పెడితే బాగుండదు సరే మామ నువ్వు ఇక తిరిగి రా. ఉంటది అవన్నీ అవన్నీ కాదు మామ నువ్వు తిరిగి వచ్చే మామ నాకు లొకేషన్ పెడుతున్నా ఇక రామమ్మ నేను వస్తే ఇంకా మీరు టూ మచ్ చేస్తారు నాకు నేను వీడియో కూడా బంద్ చేస్తున్నావు ఆ వచ్చేసి పిల్లని పట్టుకొని అమ్మను వీడియో పిల్లని తీసుకున్నావా చెప్పు నేను వస్తా నువ్వు ఇప్పుడు పిల్లని తీసుకొని రామామా ఏ అని నువ్వు పిల్లగిలా అనగానే నేను చెప్తున్నా ఇదేం మామ మన లేకపోతే పిల్ల 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 ఏంది పిల్ల అరే ఫ్రెండ్ అని చెప్తున్నా మళ్ళీ పిల్లని తీసుకురా పిల్ల గిల్ల ఏమో సరే నువ్వు అట్లా అంటున్నావా సరే మామ తీసుకొని రా ఆ అమ్మాయిని తీసుకొని రామామా సరేనా ఎక్స్పెక్ట్ కావాలి వాడికి. నేను ఇలా లొకేషన్ పెడుతున్నా రామమ్మ నువ్వు వీడియో పెట్టొద్దు అని నేను చెప్తున్నా నేను మళ్ళా నేను వీడియో పెట్టాను మామ అంతా కొట్టేస్తా నేను నువ్వు దాని వీడియో పెట్టందా నువ్వు లొకేషన్ పెట్టి నేను వస్తున్నా ఆమె తీసుకొని రామమ్మ చెప్తున్నా ఆమెను తీసుకొని నేను సందేహం తీసుకొని సరే, వస్తాను సరే. ఫ్రెండ్ ఆమె గలీజ్ చేయకూడదు చెప్తున్నా సరే మామ చెప్పు మర్యాద చెప్తున్నా మళ్ళా సరే మామ దాని లొకేషన్ పెట్టేసిందా సరే పెట్టు ఫ్రెండ్ అంటుండు కదా నేను ఏం తెలుసా కెమెరా తీసుకొని దాపెట్టరా బేగ అమ్మ అది నా మూలకి నేను పెట్టేసి డైరెక్ట్ మాడతా ఇట్లా పెట్టేసాం వీడియో అదే చిట్టంకల్ పెట్టేసారా బేగ అమ్మ కెమెరా ఆయన వస్తారు ఎట్లా అని ఇప్పుడు లొకేషన్ పెట్టినా కదా రాగానే వీడియో ఏముందో మొత్తం క్లారిటీగా చెప్పే మాట్లాడతారు పెట్టలే నేను అప్పుడు చెప్పేసాం ఏదైతే అది ఫ్రెండ్ అంటుండు కదా ఫ్రెండ్ అన్న అరే అందరూ అదే అంటారు బా నేను కూడా ఫ్రెండ్ అని చెప్పి మస్తు మంది తిరిగినా మరి తిరుగుతావు నువ్వు అందరిని ఇలా ఉండరు కదా నీలానే ఉన్నాడు మరి మీ బాబాయ్ మా అమ్మ కూడా ఏంది అంతే మరి నువ్వు చేసేప్పుడు నువ్వు అని సరే చేసేప్పుడు నేను వాడు తెలిసిన ఎందుకు అన్ని చేయొద్దు? పెట్టేసింది కదా అని నువ్వు వెళ్ళిపోరా మళ్ళీ వస్తారా నువ్వు పూరా పోయి కెమెరా అప్పుడు ఇంకోటి వాళ్ళు వచ్చాక కెమెరా కెమెరా అది చేసామా కానీ మా మామ అయితే నేను అనుకోలేదు తెలుసా అసలు ఇట్లా చేస్తాడని అనుకోలే అని అయితే ఇంకా మల్మల్కే మాకే సంలాయిస్తాడు మాకు అది చేస్తాడు కానీ అని ఇట్లా చేస్తాడని మేము అస్సలు అనుకోలేదు ఏదో ఏమి చేస్తాడంటే కళ్ళం కూడా కనిపిస్తుంది కదా ఇది చేసింది కదా
పిన్నికి తెలిసే అయిపోయిండే ఇక. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు మా ఆద్య బంగారం, ఇద్దరు బంగారం ఉన్నారు. ఆమె ఏమో ఇంకా వెంటనే వేసుకొని తిరుగుతున్నారు. పెట్టరా కెమెరా బంద్ చేయరా, వచ్చిందా స్టార్ట్ చేయండి. A few moments later. వచ్చింది. అసలు ఏం చేస్తున్నావా, నీకు అర్థమవుతున్నావా? నీకేమన్నా కెమెరా ఏమైనా పెట్టినావు ఇక్కడ? ఏడ పెడతావా? కెమెరా బంద్ చేసినా పంపించేసిన కెమెరా. నువ్వు దిగు ఫస్ట్. ఎవరు అసలు టూ మచ్ చేస్తున్నావు. ఏం టూ మచ్ చేసినావా నువ్వు? చెప్పు. ఫ్రెండ్ అని చెప్పిన ఇక్కడే ఫ్రెండ్ మామ, నీకు ఇన్ని రోజులు నేను ఫ్రెండ్. 100 మంది కూడా మొత్తం ఎందుకు అట్లా షో నువ్వు అంతమంది షో ఏముందా చేస్తున్నావు, నీకు అర్థమవుతలేదా మామ? అరే ఫ్రెండ్ అంటే మళ్ళీ అట్లా అదే మామ, ఇక్కడ ఫ్రెండ్ అన్నాడు నేను. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ ఉంటారా ఇక? ఆమెమో దీపు అంటది, దీపు అన్న నువ్వేమో చెప్పు. ఏడ క్లోజ్ ఇప్పుడు నాకు తెలియని క్లోజ్ ఎక్కడ ఫ్రెండ్ మామ నీకు? కాదు దీపు, ఇదంతా డిస్కషన్ ఎందుకు ఇప్పుడు? మళ్ళీ ఆయన వీడియో పెడతా అంటుండు, నీకు తెలియదు. మేము వీడియో చేస్తాం. డిస్కషన్ అవసరం లేదు మనకి. ఇంత ఇట్లా ఉంటే మరి పెట్టేస్తాం వీడియో. ఇట్లా అంటే అట్లా మాడితే పెట్టేస్తాను నేను బరాబర్. మరి ఇప్పుడే డిలీట్ చేసినాను కదా, నువ్వు ఎన్ని గంటలు మాట్లాడుతున్నావు గమ్మున కూర్చో అంటే? మంచిగా ఉంది మీ డిలీట్ చేయలేదా? డిలీట్ చేసినాను మళ్ళీ పెట్టేసా అంటున్నావు. నీకు రమ్మని చెప్పినా వచ్చినా కదా, వచ్చిన మాట వచ్చినా లేదా? దేనికి అసలు ఏం నాకు ఏం అర్థమైతలేదు. అసలు పోవాల్సిన అవసరం ఏంది బాబాయ్? చెప్తుంటే అర్థమైతలేదా నీకు? ఇద్దరు గురించి అరే ఫ్రెండ్ అని తెలుసా? తెలియదు. తప్పెందుకు? ఫ్రెండ్ అంటే ఫ్రెండే, తప్పేముందా? నేను కూడా ఆ రోజు పార్క్ లా చెల్లితోని ఫ్రెండ్ అని చెప్పి ఉన్నానా? నేను చెప్పినా నీకు వీడియో గురించి మాట్లాడుతున్నామా, కంటెంట్ గురించి మాట్లాడుతున్నా. అడుగు మరి. ఫ్రెండ్ కాకపోతే మరి ఏంది మరి? నిమిషం ఫ్రెండా అడుగు. అయితే మనం అందరం కలిసి వీడియోలు చేస్తాం కదా, మళ్ళీ ఆమె సపరేట్ గా ఎందుకు తీసుకోవేను? అరే ఫస్ట్ సరే ఇప్పుడు మరి ఫ్రెండ్ కదా, మరి పిన్నికి ఎందుకు తెలియదు ఫ్రెండ్ అని చెప్పి? సపరేట్ తీసుకోవేనా? క్లోజ్ ఫ్రెండ్ కదా, మరి పిన్నికి తెలియాలి కదా. తప్పు మామ, చాలా తప్పు చేస్తున్నావు, నీకు అర్థమైతలేదు మామ. మామ నేనైతే వీడియో చూపించేస్తా మా అత్తకి కదా, అంతే. వీడియో చూపిస్తా అంటే మరి నాకు అర్థం కాదు. అర్థం కాదంటే మళ్ళీ ఏం చేయాలమ్మా నేను? డిలీట్ చేసినా చెప్పినావు కదా. చేయలేమమ్మా, నేను చూపిస్తా అత్తకి, అంతే. అత్త చూపిస్తా మళ్ళీ అట్లనే మాటలు మాట్లాడుతూ. మామ నీకు అర్థమవుతుందా నువ్వు ఏం చేస్తున్నావు? అరే ఏం చేసిన ఫ్రెండ్ ఏదో కలిసినాం రోడ్ మీద పోతుంది, నేను అదే అత్త పోతే రోడ్ మీద కాదు, వాళ్ళ పార్క్ లో కాదు. అయ్యా మామూలుగా ఆడనే కొంచెం వాక్ చేసినాం కూర్చున్నాం. నేనైతే పెట్టేస్తామా వీడియో, అన్ని కాదు. నువ్వు ఏమన్నా ఫోన్ లా నేను చెప్పినా పెట్టేస్తా. తెలియదా తెలియదా ఏం మాట్లాడుతున్నావు? డిలీట్ చేయలే నేను, చేయను గిట. అది అత్త చూపిస్తా, నేను డిలీట్ చేయమమ్మా. వీడియో పెడతా అంటే నాకు అర్థం కాదు. వీడియో పెట్టేస్తా. వీడియోలు ఏంది చెప్పు? నేను నిన్ను నమ్మి నీతో వస్తే వీడియోలు పెడతారా? అరే వాళ్ళ ఇంట్లో చూస్తే ఎట్లుంటది గలీజ్ గా. నువ్వు చేసేది మంచిగా ఉందా మరి? అరే ఫ్రెండ్ అంటే అరే ఎక్కడ ఫ్రెండ్ మామ, నాకు అర్థమైతలేదు. 10 సార్లు ఫ్రెండ్ అని చెప్పి కవర్ చేస్తున్నావు. డైలీ నార్మల్ గా మేము కలిసిందానికి మీరు వీడియో పెట్టేస్తారా? అమ్మా నేను వీడియో పెట్టేస్తా, నాకు అవన్నీ సంబంధం లేదు. నేను మాట్లాడా ఫస్ట్ ఆఫ్ ఆల్, సాక్షి నువ్వు మాట్లాడుకో, ఏమైనా చేసుకో. వీడియోలు పెట్టొద్దు అన్నప్పుడు మాకు రావాల్సిన అవసరం లేదు. నీకు తెలియదు అనేక పెళ్ళైన పిల్లలు ఉన్నారని చెప్పి మరి మీ ఇంట్లో వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడితే ఊరుకుంటారా? గలీజ్ ఉంటది, ఎందుకు అట్లా? అది నీకుండాలమ్మా, నేనేం చేస్తా? అట్లా కూర్చుంటే మరి మా ఇంట్లో కూడా ఊకోరు, మేము కూడా ఊకోము. అవును మరి మిస్టేకే బాబీ. మాట్లాడితే ఇంటికి తీసుకొచ్చి అత్త ముంగట కూర్చోబెట్టి మాట్లాడు. మిస్టేక్ చేసినా మిస్టేక్ చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలు వెళ్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. ఏం మంచిగా ఉండదు, అస్సలు బాగోదు. నేను పెట్టేసాను, నేను చూసుకొని తర్వాత మామ ఏందమ్మా ఏం చేస్తున్నావు చూడు. ఏం మాట్లాడాలి అసలు ఏంది ఇదంతా? మీ వీడియోస్ మీరు పెట్టుకోండి, పర్సనల్ లైఫ్ అనేది ఉంటది. పర్సనల్ తెచ్చి అన్ని వీడియోలలో పెట్టడం కాదు. మా బాబాయ్ ఉంటే మేము బరాబర్ పెడతాం. ఇజ్జత్ తీసుకుంటావు బాబాయ్, మా అమ్మగంటే సబ్స్క్రైబర్లు పంపించిన మామ, నీకు అర్థమైతలేదు. తెలియలేదు, నీకు తెలియలేదు. ఎందుకంటే అంటున్నావా నువ్వు? నా వీడియో బయటకు వచ్చిందంటే అసలు బాగా చెప్తున్నా, అవసరం లేదు. ఏం రాదమ్మా తల్లి, ఎందుకు రాదు? వస్తుంది, పెడతాం మేము. నేను డిలీట్ చేసినాను కానీ ఎందుకు ఇంత రచ్చ రచ్చ చేస్తున్నా? నేను ఏం చేసినా చెప్పు. చేయాలి నా మాటను. నేను ఏం చేయలేను మామ. ఇప్పుడు నువ్వు డిలీట్ చేస్తావు, వచ్చినా డిలీట్ చేసాను వచ్చినావు. ఎందుకు ఇట్లా? బాబాయ్ నాకు ఒక మాట చెప్పు, నాకు నిజంగా చెప్పు. మీరు వీడియో మాట్లాడదామంటే వచ్చినమ్మా తల్లి, నువ్వు కూడా ఎందుకు తీసుకురావద్దు?
మీరు చేసిన పని మంచిగా ఉందా తీసుకురావద్దు అని జస్ట్ అంటున్నావు మాట్లాడితే తప్పు పని ఏమైంది? చేయలేదు కూర్చున్నది తప్పే ఆ ప్లేస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మరి మీరు కూర్చున్న ప్లేస్ తప్పే మీరు కూర్చొని మీటింగ్ పెట్టినారు కదా ఆ ప్లేస్ తప్పే మామ, ఇంటికి వచ్చి నీకు ఒక లెక్క కూర్చోరా? కాదు, నాకు ఒక లెక్క కాదు కదా మామ. నువ్వు బండి ఆఫ్ చేయాలి ముందు వీడియో డిలీట్ చేయాలి నాకేం గలీజ్ ఉంటుందా నీల్ అత్తకు వచ్చి సమాధానం తీసుకోరు ఏమైనా చేసుకున్నా మొత్తం పెద్ద లొల్లి అయితే ఈ ఫ్యామిలీలో ఏమనుకుంటున్నావు నువ్వు మజాక్ అనుకుంటున్నావు వెళ్ళి మాట్లాడే ముందు ఉండాలి బాబాయ్ లొల్లిలు అయితే గలీజ్ ఉంటది అని చెప్పి అంటే ఇంకా నాకు చాలా మంది ఇట్లా ఫ్రెండ్స్ అందరితో ఎవరితో అనిపించి అంతే టూ మచ్ ఇక ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు అయ్యా ఉంటే ఏమైంది ఉంటారు కదా అయ్యా నువ్వు ఎట్లా ఫ్రెండ్ వేరే వాళ్ళు కూడా అట్లనే ఫ్రెండ్స్ అట్లనే ఉంటారా నాకు అర్థమైపోయింది మా మీకు అన్ని కాదు ఉంది బాబాయ్ ఏదో ఉంది అర్థమైంది నాకు కూడా అవసరం లేదు మామ నేను నీకు మంచిగా ఇప్పటిదాకా వీడియోస్ బయటికి వస్తే మాత్రం బాగోదు మీ వీడియోస్ ఏమన్నా పెట్టుకోండి నా సాక్షి వీడియో delete బయటికి చేయమని. వస్తే సీన్ వేరే ఉంటది తర్వాత నాకు సంబంధం లేదు మామ నువ్వు అప్పుడు మీరు ఆమెతో ఎందుకు అవసరం సీరియస్ లేదు అవుతారు నువ్వు ఆగరాదు నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు నేను చెప్తున్నా నువ్వు ఎందుకు ఉరికిపోయినావు మామ నాకు అది చెప్పు మళ్ళీ మీరు వీడియోలు పెడతారా అట్లా మా ఎందుకు ఉరికిపోయింది మరి నేను పెట్టకపోతే వీడియో తీస్తున్నాడు ఫస్ట్ ఆమెనే ఉరికింది ఫస్ట్ ఆమెనే ఉరికింది వీడియో ఎందుకు మరి వీడియోలు తీసి ఎవరైనా ఉంటారా దాని సాక్షి ఎక్కువ అన్ని సోదిరా ఆగానే వీడియో డిలీట్ చేయి బాబాయ్ ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు బాబాయ్ వాళ్ళ కోసమైనా ఆలోచించాలి అర్థమైంది ఈ పనులు చేసే ముందు చేస్తారా చెయ్యరా చెయ్యము పోస్ట్ అవుతుంది వీడియో ఇప్పుడు నేను అదిల్ వద్దన్నా ఇప్పుడు నేనే చెప్పిస్తాను నాకైతే ఇట్లనే చేస్తారా? ఇట్లనే చేస్తా అంటే నువ్వు చేస్తున్నావు మామ. చేస్తారా ఇట్లనే ఏం చేస్తున్నావు మామ? నువ్వు చేస్తున్నావు ఇంటికి కూడా రాను, పోనీ, ఆ? ఏంది ఆమె కోసం ఇంటికి రానంటుండే దాని ఇల్లు ఆమె ఎవరో కోసము ఇంటికి కూడా రాను ఎట్లా వెళ్ళిపోతా పోనీ. ఏడిపోతావా నువ్వు ఏడికైనా పోతా పోనీ. ఏడిపోతావు నువ్వు మంచిగా ఎక్కుతున్నామైందమ్మా ఎల్లు ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళు ర్యాపిడో ఎందుకు బుక్ చేసుకుంటా ఏందని నేను ఎందుకు నువ్వు అరే జరు, ఒరేయ్, నువ్వు జరు. అగో. వేస్ట్ మనం ఏం చేస్తాం చెప్పు ఏం చేయలేము పెట్టుకోపో ఏం చేస్తున్నావు? పెట్టుకునే వీడియో పెట్టేసావు అట్లే ఎంత ధైర్యం మామ వద్దు అని చెప్తున్నా, అత్తకి నేను ఎందుకు చూపించేసా ఇట్లా వీడియో ఇప్పుడు పోతాను రా ఎంత ధైర్యంతో పోతాను చెమటలు పడుతున్నాయి బాబాయ్కి ఇట్లా ఊబోతుంది మామ నీకు మళ్ళీ వీడియో ఎందుకు పెడతా ఇంట్లోకి అంటావు? వెళ్ళిపోతాను పిల్లలు గుర్తొస్తున్నాయి మామ మళ్ళీ వీడియో ఎందుకు పెడతా అంటావు? పెట్టేసా మామ నువ్వు ర్యాపిడో బుక్ చేసుకుంటాదంటే వద్దంట దింపేసి అరే నువ్వు వస్తాడంట అన్నీ కాదు. ఎప్పుడైనా పిన్నిని అట్లనే దింపినావా ఏడికైనా నువ్వు వీడియో పెట్టొద్దు అంటున్నా పెడతా అంటావు కదా పెడతా నేను పెట్టుకో ఏం చేస్తావు చేసుకోపో నేనేముందో నేను చూపిస్తాను నీకు. అంతా మామ నువ్వు అంత రూపాయలు నా చూపిస్తాను వీడియో బయటికి వస్తే మాత్రం అస్సలు బాగా చెప్తున్నాయి సరే నువ్వు మామ నువ్వు చేసుకో, నువ్వు నేనేముందో నేను చూపిస్తా. నువ్వు పో ఇక. నువ్వు మామ నేను చెప్తా పో చూపి చూపి ఎవరికి ఇంటలేదు నాకు డైలాగ్లు చూసినావు ఎట్లా అంటున్నావు చూపిస్తా అంట ఏం చూపిస్తావు మామ ఇది మంచిగా ఉంది. ర్యాపిడో బుక్ చేసుకుని పో అంటే వద్దంట నాకు భయపెడుతుంది నీకు అర్థమవుతుందా ఏం చేస్తా చేసుకోపో అంటూ పెట్టు వీడియో పెట్టు నేను ఇట్లానే పెట్టేస్తాను వీడియో నువ్వు మొత్తం తీసినావు వీడియో అడిగి మంచి వచ్చిందా వీడియో అట్లనే పెట్టేస్తాం మీరికైతే అడిగి పోనీ పోనీ పాపం పోనీ పోనీ మా మామ అసలు ఎక్స్పెక్ట్ కూడా లేదు మా మామ ఇట్లా చేస్తా అని చెప్పి తప్పు నాకే తెలుసా? ఎట్లా ఇద్దరు అనిపిస్తుంది చిన్న అప్పటి పిల్లలు ఉన్నారు వైఫ్ ఉంది అసలు మా పిన్నిని ఏడికి తీసుకోవాడు బండి కూడా ఎక్కనియాడు అలాంటిది ఆమె అంటే ర్యాపిడోలో పోవద్దంట బండి మీదనే తీసుకోవతాడంట ఆమెమో దీపు అంట ఇది ఎక్కడ దీపు దీప్ చిన్న ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంట మనకి తెలియని ఫ్రెండ్స్ ఎవరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంది ఏ అన్ని మాటలు అన్ని నమ్ముతావా నువ్వు కజ్జాల వచ్చేసినాడు వీడియో పెట్టేద్దాం